వెల్కమ్ బ్యాక్. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి నిన్న నోటీసుల పర్వం కొనసాగింది. దీనిపై డిస్కషన్ కొనసాగుతుంది. గంట్ర వెంకటరమణారెడ్డి గారు, వాస్తవంగా ఇది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎదుర్కొంటున్న కేసు. దీంట్లోకి ఏకంగా ఒక ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు కాంగ్రెస్ కూడా ఈ రెండు రాష్ట్రాల సమస్యగానే చూడడానికి ఇష్టపడుతుంది తప్ప ఈ కేసుని కాస్త నిష్పక్ష ధోరణితో చూడట్లేదు అన్న వాదన కూడా మీపై ఉంది, విమర్శ కూడా మీపై వస్తుంది. ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రతి సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చేస్తూ ఉన్నారు. అది కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. ఇద్దరు కూడా ఈ సమస్యను రెండు రాష్ట్రాల సమస్యలు ఇదే కాదు చాలా విషయాలను. కాబట్టి మొట్టమొదలు రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడేటువంటి సందర్భంలో రాజకీయ కోణం నుంచి వదిలేసి రెండు రాష్ట్రాలు మాకు చంద్రబాబు నాయుడు ఏం చుట్టం కాదు, కేసీఆర్ ఏం చుట్టం కాదు. మాట్లాడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ రోల్ కూడా అనుమానాస్పదంగా ఉంది. వెంకటరమణారెడ్డి గారు, కేసుని కేసులా చూడట్లేదు, ఇతరత్ర అంశాలన్నింటినీ కలిపి దీంట్లో చూస్తున్నారు. దీంట్లో మొదటగా గొంతెత్తుకున్నది కాంగ్రెసే అన్నది మీపై విమర్శ. మేము మొట్టమొదలే చెప్పినాం, బీజేపీ తెలంగాణ ప్రభుత్వము నాయన్ నరసింహారెడ్డి గారు హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జైలు పోతాడని చెప్పిండ్రు. అతని కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఇన్ని రోజులు జాప్యం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ ఇనిషియేట్ చేయమని అంటా ఉన్నాం. దానికి మళ్ళీ ఢిల్లీకి ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీలో కూర్చున్న పెద్ద మనుషులు ఇద్దరిని కూడా క్వైట్గా కామ్గా ఉండండి అని చెప్పిన తర్వాత దాదాపు 2 నెలలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడకుండా గమ్మునుండి ఈరోజు మళ్ళీ మరి ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ నేను ఈరోజు నోటీసులు ఇవ్వడం, దీని అన్నిటి కూడా కారణం అంటే ఇద్దరు కూడా తప్పు చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు నోట్లు ఇచ్చి ఓట్లు కొనాలని చూసిండ్రు. తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క ఫోన్లను ట్రాపింగ్ చేసినది వాస్తవం. ఇందులో ఏమి కూడా దాపరికం లేదు. ఈరోజు ఫోన్ ట్రాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు సమర్థించాలి, ఎందుకు బ్యాలెన్స్గా మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు కూడా చాలా గొప్ప పని ఏం చేయలేదు. ఆయన కూడా వేరే పార్టీ గెలిచినటువంటి శాసనసభ్యులను డైరెక్ట్గా కండవలు కప్పి తీసుకున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలను ఎవరు తీసుకున్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రజలు మంచి పాలన చేయమని అవకాశం ఇస్తే పాలన మీద దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తూ అనేక అనవసరమైన విషయాల్లో రాద్ధాంతరం చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని వెనుకేసుకురావడమో చంద్రబాబు నాయుడు వెనుకేసుకురావాల్సిన అవసరం మాకు లేదు. వాస్తవం ఇది, జరిగిన విషయం ఇది, ప్రజలకు చెప్తాం. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారం వివరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. తక్షణం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి గట్స్ ఉంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామో చేయమనండి, ఇప్పుడే చేయమని చెప్పండి, అరెస్ట్ చేయమనండి. ఆయన అన్నాడు నా ఫోన్ ట్రాపింగ్ చేసిన ప్రభుత్వం పడిపోతుంది అని అన్నాడు. ఇద్దరు చేయమనండి. ఇద్దరు ఎందుకు చేయకుండా మరి ఈరోజు బీజేపీ మధ్యలో ఇంటర్ఫేర్ అయినందుకు అవుతున్నారా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరలేదా, కుదిరిందా? ఇవన్నీ కూడా తేటతెల్లం కావాల్సిన అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నాం. ఓకే, మీ ఇద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వేరే అవసరం లేదు. వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సదాగా గోతులు తీసుకొని వాళ్ళే సమాధానం మీకే మట్టి కప్పుకుంటారు మళ్ళీ బయటకు రాకుండా. ఈరోజు వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతారు, గుడ్ల మీద కోడిని తిన్న పిల్లి ఏదో ధర్మసూక్తులు చెప్పినట్టు నేను మాట్లాడితే వీళ్ళకి ఈడాధికారం లేరు, ఆడాధికారం ఈడొచ్చేయలేదు, ఆడొచ్చేయలేదు, మొత్తం భారతదేశంలో వచ్చేయలేదు, సచ్చేయలేదు, అయిపోయింది. అది కాలం చెల్లిపోయింది. కాబట్టి ఏదని ప్రతి ఒక్కటి మీరు గవర్నమెంట్లో చీఫ్ విప్గా పనిచేసిన వ్యక్తి ఏది కానీ ఒకటి చట్ట ప్రకారం నడుస్తుంది. వాళ్ళ అరెస్ట్ వీళ్ళ అరెస్ట్ అంటే కరెక్ట్ కాదు సిస్టమ్. డెఫినెట్ మా నాయకుడు చట్ట ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రిజెక్టెడ్ పార్టీ సార్ మీది, రిజెక్టెడ్ పార్టీ మీది. మీరు డస్ట్బిన్లో వారేసారు, మీరు డంపేర్లు దొరుకుతారు, ఎక్కడ దొరకరు. మీరు ఏం మాట్లాడుతారు? మీరు వాస్తవంగా నిష్పక్షపాతంగా మాట్లాడాలి. ఓటుకు ₹1 కోటి వ్యవహారంలో వాళ్ళు రెండైనా దొరికినా లేదా, వీళ్ళ మధ్య సయోధ్య ఉంది దొరికితే అసలు రేవంత్ రెడ్డి రాకుండా ఇష్యూ లేదు. రేవంత్ రెడ్డి రాకుండా రాయిగా విమర్శ రేవంత్ రెడ్డి ఎన్నిగా దొరికినప్పుడు కూడా చేసేంత మాత్రం చంద్రబాబు నాయుడు లోపల పెట్టుకుంటే ఇట్లా కరెక్ట్ కాదు. అది దాని ప్రతి ఒక్కరి చట్టం ఉంటుంది, చట్టం ప్రకారం వ్యవహరిస్తారు. చట్టం ప్రకారమే మా ప్రభుత్వం పోతుంది. కానీ ఈ నిమిషంలో మీరిద్దరు కలిసిపోయారేమో. ఒకవైపు ఇంత పెద్ద యుద్ధం నడుస్తున్నప్పటికీ మీరు గట్టి మీద కూర్చొని బాధ్యత లేని వ్యక్తులు లెక్క మిమ్మల్ని ఓడగొట్టిన తెలంగాణ ప్రజానీకం మొత్తం సర్వనాశంగా కోరుకుంటున్నారు. ఇంత అప్రజాస్వామిక కార్యక్రమాలు మీరు పట్టించుకుంటలేరు. ఎడ పట్టించుకుంటారు? మీ జలసాలు మీ కాంగ్రెస్ వాళ్ళే. మీరు
దాదులు జల్సాలపై వెంకటరమణారెడ్డి గారు వస్తురా మీరు అసలు ఇంత రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు దొరికిన తర్వాత స్పందించారా మీరు ఎక్కడైనా? వెంకటరమణారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు ఇంత రెడ్ హ్యాండెడ్ గా రాజకీయాల్లో ఓటమి గెలుపు కామను. మీరు ఇప్పుడు ఈ నిమిషంలో మీరు ఓడిపోయిన మీ పట్ల మేము సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మీరు మా మీద అటాక్ చేస్తారండి. వెంకటరమణారెడ్డి గారు ఇంత రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు దొరికిన తర్వాత మీరు గట్టు మీద ఎందుకు వ్యవహరిస్తున్నారు? గట్టు అటుపక్క ఇటుపక్క ఉండాలి కదా అంటున్నారు. మాకిద్దరు సమదూరమేనండి. తప్పును తప్పంటాము. చంద్రబాబు నాయుడు చేసింది 100% తప్పు. ఓటుకు నోటు కేవీస్కారంలో డబ్బులు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన సందర్భంలో చట్ట ప్రకారం జరగాల్సినటువంటి విచారణ జరగాలి. ఎవరున్నా ఉపేక్షించద్దు, శిక్షించాలని చెప్పినాము. దానికి మీరేమన్నారు? మేము తొందరలోనే విచారణ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు నోటీస్ ఇస్తామన్నారు. ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఆగి లేడీ లేచిందే పరగండి మళ్ళీ 40 దీని వెనకాల ఏమైనా రాజకీయ కారణం ఉందా? ఇప్పుడు ఓకే శ్రీనివాసరాజు గారు, మొత్తం మీదకి ఈ కేసు వ్యవహారంలో జరుగుతున్న జాప్యం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుపై సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం కావచ్చు, మీ మీద కూడా ఒక అప్రతిష్ట పడుతుంది, ఒక మచ్చ పడుతుంది. బీజేపీ సరిగ్గా వ్యవహరించడం లేదు, చంద్రబాబుకి ఇవ్వాల్సిన సంకేతాన్ని గట్టిగా ఇవ్వటం లేదు అనేది ఒక అప్రతిష్ట మీకు. వెంకటరమణారెడ్డి గారు చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే కనిపిస్తున్నది. భారతదేశంలో అవినీతిని లీగలైజ్ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు చేసేసిన రాజకీయ వ్యవస్థని మన భారతదేశానికి ఇంత అప్రదిష్ట పాడడానికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు. బీజేపీ స్పష్టమైన ధోరణితో లేదు, చంద్రబాబుకి గట్టి సంకేతాలు ఇవ్వలేకపోయింది అన్నదే కదా మూల్యం చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అవినీతి గురించి నీతి కబుర్లు చెబుతుంటే అది ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజలు అవుతుంది. ఎలా వస్తుంది అసలు? మీరు మీ యొక్క విషయాలు ఎందుకు బహిర్గతం చేయండి. వెంకటరమణారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా దయచేసి. ఏం చెప్తా ఉన్నది, ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీకి పోయిన తర్వాత ఇద్దరు కామ్గా వచ్చి కూర్చున్నారా లేదా? సార్ మీ దగ్గరకు వస్తా చెప్పండి. కానీ ఉండండి, మీరు మాట్లాడి వినండి. మీరు మాట్లాడి ఓపికోలేకపోతే వెంకటరమణారెడ్డి గారు మీ దగ్గరకు వస్తా చెప్పండి. శ్రీనివాసరాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తే వాళ్ళు అంత ఇదవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు ఎంత అవినీతి పరంగా చేసిందో పరిపాలన. గత 10 సంవత్సరాలు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చేసిన దానికి ఈ రోజు మూల్యం చెల్లిస్తున్నారు. వీళ్ళ అవినీతి గురించి ఈరోజు ప్రజలు అవగించుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో కానీ సోనియా గాంధీ కానీ ఈ రోజులో ఇవాళ కాక రేపైనా వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. అటు చట్టం విషయంలో ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా సరే చేయాల్సిందే. ఈ మన రాష్ట్రానికి సంబంధించిన కేసులో కేంద్రం మరి అవసరమైన సమయంలో 2 కాన్స్టిట్యూషన్ పరంగా కనుక ఇబ్బంది వచ్చే పరిస్థితిలో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవుతుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా గాడిలో పెట్టే బాధ్యత కేంద్రానికి ఉంది. కాన్స్టిట్యూషన్ పరంగా ఆ విధంగా కల్పించింది. కాబట్టి ఈ నోటు విషయంలో ఇంటరాగేషన్ విషయంలో కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ అవ్వదు. సెక్షన్ 8 లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో కానీ అటు తెలంగాణ విషయంలో కానీ ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ పరంగా ఇబ్బంది వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇంటర్ఫియర్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ వీళ్ళు మేమీ ఒక రాష్ట్ర పార్టీ కాదు, నేషనల్ పార్టీ. నేషనల్ జాతీయ రాజకీయాలు ఉంటాయి, జాతీయ దృక్పథం ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తాం తప్పించి ఈ చంద్రబాబు గారు మరి టీఆర్ఎస్ను మేము భుజాన్ని వేసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. 2 రాష్ట్రాలను మేము పెరగాలని మేము చూస్తాం. చట్టం తన పని తాను చూసుకోవాలని చూస్తాం, అడ్మినిస్ట్రేషన్ జరగాలని చూసుకుంటాం, అలాగే అభివృద్ధి చెందాలని కూడా చూస్తాం తప్పించి అటు టీఆర్ఎస్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఈ చట్టం విషయంలో బట్టి భారతీయ జనతా పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయదు. ఓకే వెంకటరమణారెడ్డి గారు, వారు చెప్పిన దాంతో ఈరోజు వారు ఏమంటున్నారు, వారు ఒక జాతీయ పార్టీగా మేము జాతీయ దృక్పథంతో ఆలోచిస్తాం, 2 రాష్ట్రాల్లో ఎట్లా ఎదగాలని చూస్తాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫెయిల్ అయితే మాకేమైనా ఛాన్స్ వస్తుందేమని బీజేపీ ఒక ఆలోచన చేస్తుందేమని ఒక అనుమానం. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, ఢిల్లీకి ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళిన తర్వాత అక్కడ ఢిల్లీలో పెద్ద మనుషులు కలిసి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో ఇద్దరు కూడా బహిరంగంగా మాట్లాడి బంద్ చేసిండ్రు. అది కేవలం దానికి కారణం ఏంది? ఆ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబును కూడా ఉపేక్షించాం, కేసులు నోటీస్ ఇస్తాం, అతని ప్రభుత్వం
అధికారంలో కొనసాగడానికి అవకాశం లేకుండా ఆధారాలు లేని చెప్పిండ్రు. ఇన్ని రోజులు ఎందుకు దాన్ని జాప్యం చేశారు, దానికి కారణం ఏంది చెప్పాలా? దానికి ఎవరైనా మేము అనిపేది ఇది అందరికీ కూడా ఒక లేమని కూడా అర్థమైంది. బీజేపీ సెంట్రల్లో ఉండేటువంటి హోంమంత్రి ప్రధానమంత్రి ఇది మంచి పద్ధతి కాదు, మీరు కొద్దిగా తగ్గండి అని చెప్పి అనేది అందరికి ఉండే ఫీలింగ్. ఇప్పటికైనా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నారు? అవినీతి అనేది ఒక వ్యక్తులకు సంబంధించింది, పార్టీలకు సంబంధించింది కాదు. మీ పార్టీలో కూడా అవినీతి పరులు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంత రాద్ధాంతరం జరుగుతూ ఉన్నారు. నిజంగా తప్పు జరిగితే మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు ఆరోపణ వచ్చింది, ఆయన ఒకవేళ ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇప్పటికి బేర్ చేస్తుంది, తప్పకుండా బేర్ చేస్తారు, అందులో ఏమీ అది లేదు. ఒక్క నిమిషం అండి, వెంకటరమణారెడ్డి గారు లైన్లో ఉండండి. జనార్దన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కేసుకు సంబంధించి ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, అసలు ఇంతకాలం ఎందుకు ఆగిపోయింది, మొదట ఛార్జ్ షీట్లోనే నిందితులందరి పేర్లు ఎందుకు లేవన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న అండి. దీంట్లో ఓటుకున్న కేసు ప్రధానంగా ఇది రెడ్ హ్యాండెడ్ కేసు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుచరులు అందరూ కూడా రెడ్ హ్యాండెడ్ దొరికిన కేసు. దీంట్లో పక్క ఆధారాలతో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో అన్ని ఎవిడెన్స్ తో సహా కోర్టుకు సమర్పించాల్సింది. ఏ మాత్రం లూప్ హోల్స్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కోర్టులను ప్రభావితం చేసే వ్యక్తి. అదేవిధంగా అధికార దుర్వినియోగం పాల్పడడం ఆయన అన్వేషణ చేయి కాబట్టి అతి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఏసీబీ అధికారులకు చాలా జాగ్రత్తగా చేయాల్సి రావడంతో కొద్దిగా లేట్ అవుతుంది తప్ప దీంట్లో ఎటువంటి వేరే ఇన్ఫ్లుయెన్స్ కావడం కానీ అటువంటిది ఏం లేదు దీంట్లో. తర్వాత జనార్దన్ గారు, మత్తయ్య కేసుకు సంబంధించి కేసు రిజిస్టర్ చేసే అధికారం ఏపీ పోలీసులకు ఉంటుందా, దాని ఆధారంగా నోటీసులు ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంటుందా? మత్తయ్య జనరల్ గా ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మత్తయ్య బెదిరించాల్సిన అవసరం ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టుగా కేటీఆర్ డ్రైవర్లకు నోటీసులు ఇవ్వడానికి సిఐడి అధికారులు రావడం అనేది అధికార దుర్వినియోగం. మత్తయ్యను బెదిరించాల్సిన అవసరం ఏమిందని దాంట్లో డైరెక్ట్ వీడియో ఫుటేజ్ ఉంది, ఆడియో ఫుటేజ్ ఉంది. చంద్రబాబు వాయిస్ అని క్లియర్ గా ఉంది. దానికి ఇంకా మత్తయ్యను బెదిరించి నువ్వు చెప్పు అనాల్సిన అవసరం అసలే లేదు. అది కేవలం ఫాల్స్ కేసు. ఏదైతే లోకేష్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి కౌంటర్ అటాక్ చేసే సందర్భంలో కేటీఆర్ గారు గన్మెన్లకు ఏపీసీఐడి అధికారి నోటీసులు ఇవ్వడానికి రావడం అనేది కేవలం అధికార దుర్వినియోగం. నిఘా సంస్థలను, నేర పరిశోధన సంస్థలను ఏ రకంగా చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా జ్యుడిషియర్ని ఏ రకంగా ప్రభావితం చేసి మద్దతుకు స్టే ఇప్పించుకోవాలిడా కూడా అందరికి తెలిసిన విషయమే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే పరిస్థితి లేదు. దీంట్లో ఇది తప్పించుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేసే భాగంలోనే ఈరోజు ఏపీసీఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం రావడం అనేది చాలా దురదృష్టకరం. సరే, ఈ కేసుకి సంబంధించి తదుపరి ఛార్జ్ షీట్ ఉంటుందా, ఉంటే నిందితులు కొత్తగా జాయిన్ చేయవచ్చా, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ తదుపరి యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది న్యాయపరంగా? ఛార్జ్ షీట్ జనరల్ గా సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం దాంట్లో 60 days అఫెన్స్ బట్టి 60 days 90 days టైం లిమిట్ ఉంటది. కాబట్టి ఏదైతే కేసు వాళ్ళని రిమాండ్ చేసిన సందర్భంలో రిమాండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన టైం అయిపోయింది కాబట్టి అంతవరకు జరిగిన ఏదైతే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకు ఫైల్ చేయాల్సి ఉంటుంది కనుక ఒక పార్ట్ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో దాంట్లో ఎవరు కూడా సహకరించలేదు. అందరూ అబ్స్కాండింగ్ లో, మత్తయ్య అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నోటీసులు ఇస్తే వీళ్ళు దొరకరు. కాబట్టి లేట్ అవుతున్న దృష్ట్యా పార్ట్ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఏదైతే వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలతో పాటు పార్ట్ గా ఛార్జ్ షీట్ వేసే అవకాశం సిఆర్పిసి కింద క్లియర్ గా ఉంది. కాబట్టి తర్వాత క్రమంలో లోకేష్ పేరు వచ్చిన, లోకేష్ కు సంబంధం ఉన్నట్టు ఆయన పేరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆయన కూడా అక్యూజ్డ్ గా చేర్చి ఆయన పేరుతో కూడా ఛార్జ్ షీట్ వేయబడుతుంది కనుక దాంట్లో ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఛార్జ్ షీట్ వేయబడతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాసేపు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. ఓటుకు కోర్టుల కేసుకు సంబంధించి హెడ్లైన్స్ షోలో డిస్కషన్ కొనసాగుతుంది. మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఓటుకు కోర్టు విషయంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొదట ఎంతో స్పీడ్గా నడిచింది కేసు. నడిచిన తర్వాత ఇందాక వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులను గవర్నర్ గారు పిలుచుకొని మాట్లాడిన తర్వాత ఈ కేసు స్లో అయిపోయింది. ఇట్లా జరిగేసరికి వివిధ అనుమానాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులకు
మీరు ఎవరి కొద్ది వాళ్ళు ఊరుకుంటామని చెప్పినారా, సర్దుకోమని చెప్పినారా? ఏకంగా గవర్నర్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి ఆ ప్రాబ్లం సెటిల్ చేయండి, ఇది ఇష్యూ కాకుండా చూడండి అని చెప్పినారా అనేటువంటి అనుమానాలు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమంటే ఈరోజు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన వాళ్ళు కానీ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే కేసులు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే వెంకట వీరయ్య గారు కానీ, ఈ మత్తయ్య కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో డైరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు. ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మత్తయ్య వచ్చేసి తెలుగుదేశం పార్టీ సభ్యుడు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేటివి మనం క్లిప్పింగ్స్ కూడా చూసినాం. క్లిప్పింగ్స్ వాస్తవమైన నిర్ధారించినారు. రెండోది, దీంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయం మాట్లాడినప్పుడు ఆ క్లిప్పింగ్స్లో బాస్తో మాట్లాడినాను, బాస్ డైరెక్షన్స్తోనే ఇక్కడికి వచ్చినానని చెప్పడం కూడా జరిగింది. దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడినప్పుడు అవర్ పీపుల్ మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీకు ఇక్కడ ఏదైనా ఎమ్మెల్యే పోస్టుకు ప్రాబ్లం వస్తే ఆంధ్రాలో మేము ఇంకా నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్ట్ ఫిలప్ చేయలేదు, అక్కడ చెప్పి ఇప్పిస్తాను ఎమ్మెల్యే పోస్ట్ అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినది క్లిప్పింగ్స్లో వచ్చింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తూ మా వాళ్ళు ఏమి ప్రామిస్ చేసినారో ఆ ప్రామిస్లని నేను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే రెడ్ హ్యాండెడ్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ క్లిప్పింగ్స్ ద్వారా రెడ్ హ్యాండెడ్గా ఉన్నప్పుడు ఈ కేసు ఒక్కసారిగా స్లో అయ్యేసరికి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, గవర్నర్ గారు ఇన్వాల్వ్ అయినారు అనేటువంటిది సహజంగా వచ్చేటువంటి అనుమానాలు. ఆ రకంగా ఇన్వాల్వ్ అయ్యి రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇది, దీన్ని ఏదో రకంగా మనం సెటిల్ చేయకుంటే ప్రాబ్లం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చేలాగా కౌంటర్ కేసు పెట్టి దాడి చేసినారనేది ప్రతి ఒక్కరు అనుకునేటువంటి విషయం. అది 100% రాంగ్. అది రాజకీయాలు ఎట్లున్నాయంటే కోడిగుడ్డు మీద ఈకెళ్ళి వీకే తత్వం ప్రారంభమైంది. కరెక్ట్ కాదు, వస్తాం 100%. తల తెగి కింద పడ్డా సరే కేసీఆర్ గారు మాత్రం చట్ట ప్రకారం పోతారు, చట్టాలకు అతీతంగా వ్యవహరించే ప్రతి ఒక్కరు లోపలి పోతాడు. చంద్రబాబు నాయుడు పోయి చట్టం తన పంతం తీసుకుంటారని చెప్పి స్పష్టం చేస్తారు. నేనంటే వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఎన్నో ధర్నాలు ఎన్నో రాస్తారోకోలు చేస్తారు, ఎన్నో చేస్తారు. భారతదేశం ఇది పక్క రాష్ట్రం నిన్నటి వరకు మనం కలిసి ఉన్నాము. భారతదేశంలో ఎక్కడో కాశ్మీర్లో ఒక అన్యాయం దొరికితే కూడా మనం ఇక్కడ డిమాండ్ చేస్తాం ఇది అన్యాయం అని చెప్పి. మరి దీన్ని ఎందుకు మాట్లాడలేకపోతారు పర్ఫెక్ట్గా? దీని మీద మేము చాలాసార్లు మాట్లాడినాం. చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ 8 గురించి మాట్లాడినప్పుడు సెక్షన్ 8 ఇప్పుడే గుర్తుకొచ్చిందని కూడా నమోదైంది. ఏకంగా గవర్నర్ టార్గెట్ చేస్తూ అమెరికాలో నమోదైన కేసుల గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆయన అడిగేది ఏంటంటే ఎందుకు ఇంత జాప్యం జరిగింది, ఆధార సహితంగా నివేదికలు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రజలకు అనుమానం వచ్చేది ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సిబిసిఐడికి అప్పగించి ఒక భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు లాంటి చంద్రబాబు నాయుడినే ఈరోజు మూదాడేసి జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి పట్ల లబండాలు వేసి మానసిక స్థైర్యం దెబ్బతీయడం కరెక్ట్ కాదు. వీళ్ళది స్పీడప్ చేయమని అడుగుతున్నాం. చట్టం ఉంటుంది, స్పీడప్ చేయమని అడుగుతున్నాం. చూస్తూనే ఉన్నారు. చెప్పండి వెంకటరమణారెడ్డి గారు, చెప్పండి. ఇక తల తెగిపోయినా సరే మీ ఆగేది లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాం అంటారు. ఇక తల తెగులు గురించి వద్దు కానీ వాళ్ళని తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు వారు చెప్పిన మాట ఏంది, ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఉంది, మేము ఇక ఉపేక్షించాము, చంద్రబాబు నాయుడుకి నోటీస్ ఇస్తాం, ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని 2 నెలల క్రితం చెప్పిండు. ఇప్పుడైనా తొందరగా జాప్యం లేకుండా యాక్షన్ తీసుకోండి, చాలా చాలా మంచి పరిణామంగా మేము చూస్తాం. అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తూ ముందుకెళ్ళండి, మంచి జరుగుతుంది. అట్లా కాకుండా 2 నెలలు మీరు గమ్ము నుండి మళ్ళీ ఇప్పుడు దాని గురించి చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, డిమాండ్ చేస్తున్నది, తక్షణమే యాక్షన్ తీసుకోమని కోరుతున్నది. ఓకే శ్రీనివాసరాజు గారు ముగించండి, మరో విషయంకి వెళ్తాం. చూడండి, జనార్దన్ గారు ఇందాక న్యాయవాదిగా మాట్లాడుతూ మన మిత్రులు మాట్లాడుతూ చంద్రబాబు గారు తప్పు చేశారు లేదా వారికి శిక్ష పడాల్సిందే అని ఒక కన్క్లూజన్కి అనేది ఇన్వెస్టిగేషన్ టైంలోనే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు. చట్ట విరుద్ధం అని అది ఏసీబీ వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు, కోర్టులు కూడా లేదా. ఇది ముందే శ్రీనివాసరాజు గారు చిన్న క్లారిఫికేషన్, శిక్ష పడాలని ఎవరు చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలా,
మరి పూర్తిగా కోర్టులో విచారణ జరిగిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది, ఆ క్లిప్పింగ్ రైటా రాంగా అనేది మనంగా డిసైడ్ చేయాల్సింది. శిక్ష పడాలని చెప్పలేదండి, మీరు రాంగ్ ట్రాక్ లో పోతున్నారు. కాబట్టి వీళ్ళు మన మిత్రులు చెప్పేది ఏంటంటే జనార్దన్ గారు న్యాయవాది, ఆయన కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు గారు తప్పు చేశారని చెప్పి వీళ్ళే ప్రచారం చేస్తుంటే మరి రాంగ్ రిఫ్లికేషన్స్ వచ్చే ఆయనే చెప్పడం లేదు, ఈ వాయిస్ నాది కాదని చెప్పడం లేదు. ఎంత చెప్పినా వాట్ ఐఎమ్ సేయింగ్ అంటాడు తప్ప ఆయనే చెప్పడం లేదు ఈ వాయిస్ నాది కాదని. శ్రీనివాస్ గారు, మీరు అంటున్న 2-3 మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ వాయిస్ నీదే నాకు సంబంధం లేదు, పలానా వాళ్ళ మాత్రమే సంబంధం ఉంది, నాకు సంబంధం లేదు, అసలు మాట్లాడింది నేను కాదు, ఆ గొంతు రాదు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటే ఈ ప్రశ్నలు వచ్చేవి కాదు కదా అని ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాట్ ఐఎమ్ సేయింగ్ టీవీ ఇంటర్వ్యూలో ఈ వాయిస్ నాది ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా, ఒక స్టేట్మెంట్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు నాది గారి మీద వేయమనండి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కదా దాన్ని చంద్రబాబు గారిని ఇన్క్లూడ్ చేస్తారా లేదా మిగతా ఎవరిని ఇన్క్లూడ్ చేస్తారనేది ఈ రోజు మనం ఎలా కన్క్లూజన్ చెప్పేస్తున్నాం, ఒక క్లిప్పింగ్ కరెక్టా కాదా అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం. వచ్చినప్పుడు అది నేను చేయలేదు, అది నాది కాదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. ఆ మాట్లాడిన గొంతు చంద్రబాబు నాయుడు గారిదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించిన పక్షంలో మీ పార్టీ ఏమైనా రాజీనామాకు ఒత్తిడి తెస్తుందా? ఒకవేళ నిజమే అనుకుందాం, ఆయన మాట్లాడిన గొంతు చంద్రబాబు నాయుడు గారిదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైనా నిర్ధారించిన పక్షంలో అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాట్లాడదాం సార్. ఓకే 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 ఓకే. తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద డెఫినెట్ గా మిగతా రాష్ట్రాలు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఛార్జ్ షీట్ వేయాలి కదా, ఛార్జ్ షీట్ వేయాలి, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, ఏసీబీ నిర్ణయాన్ని బట్టి కూడా అది ఉంటుంది. ఓకే బ్రదర్, మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, నిజంగా తెలంగాణ సిబిసిఐడి అరెస్ట్ చేయాల్సిన వ్యక్తులతో అరెస్ట్ చేస్తలేరు, ఛార్జ్ షీట్ వేస్తలేరు. మీ వాదనకు వస్తుంది ఒకసారి మీరు మా తెలంగాణ సిబిసిఐడి ఎందుకు క్వశ్చన్ చేస్తారు, కేంద్రం నుంచి ఎందుకు మీరు లేట్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తారు కేంద్రం అడగచ్చు కదా, మరి కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కావచ్చు కదా. మనం కూడా ఒకవైపు నేరస్తుని రక్షించే ప్రాసెస్ అంతటా చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి పంపించమనండి. పోనీ మీరు క్వశ్చన్ మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, మీరు మీరు చూస్తాం అన్నది ఎందుకు వేసిన అడగచ్చు కదా, మీరు కేంద్ర ప్రభుత్వం అడగచ్చు కదా. వెంకయ్యనాయుడు గారు చాలా విషయాలు మాట్లాడతారు, ఈ విషయం మాట్లాడచ్చు కదా. ఛార్జ్ షీట్ తొందరగా ఏంటని ఎందుకు అడుగుతలేరు మరి మీరు? చాలా అంశాలలో రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలలో కేంద్రం జోక్యం తీసుకుంటుంది, రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలలో జోక్యం తీసుకుంటుంది కేంద్రం. ఈ అంశంలో కేంద్రం జోక్యం తీసుకోవచ్చు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా మీరు వైఖరి మీడియా చెప్పచ్చు కదా, భారతదేశ ప్రజలు తెలియజేయచ్చు కదా. మీరు అది అందరికీ ఎప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన కేసులు సిబిసిఐడి కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వదండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవుతుంది తప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ విషయంలో కేంద్రం ఇంటర్ఫీర్ అయ్యే మరి అవకాశం లేదు. కాన్స్టిట్యూషన్ పరంగా ఆ విధంగా వెసులుబాటు లేదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 20 ఏళ్ల కింద జరిగిన బోఫోర్స్ గురించి డిస్కస్ చేస్తారు, కేంద్రం పార్లమెంట్ డిస్కస్ చేస్తారు. 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇష్యూ ఇది, దీన్ని మేము మాట్లాడచ్చు కదా. 20 ఏళ్ల క్రితం సిబిఐ విచారణ బోఫోర్స్ కేసులో సిబిఐ విచారణ జరిపింది. శ్రీనివాసరాజు గారు, సిబిఐ భద్రతలు అనేవి ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం. చెప్పండి సార్. మీరు చెప్పినట్టుగా శాంతి భద్రతలు అనేవి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. ఒక రాష్ట్రం ఒక శాంతి భద్రతల కేసుకు సంబంధించి ఏదైనా దర్యాప్తు జరుగుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోకూడదు అనేది ఒక రకమైన నియమం, నిబంధన రాజ్యాంగపరంగా. కానీ ఈ కేసుకు సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా మధ్యలో లాగారు. ఏకంగా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఒక రకమైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును ఎందుకు టేకప్ చేయకూడదు, నేరుగా ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి మాకు బదిలీ చేయండి అని చెప్పొచ్చు కదా. అనేక సందర్భాల్లో రెండు రాష్ట్రాలను కలిపి కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. లేదండి, లేదో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కూడా మిగతా రాష్ట్రాల్లో మీరు చూస్తుంటే ఏ రాష్ట్రంలో కానీ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆ కేసును టేకప్ చేయడం అనేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే అది సిబిఐ విచారణ జరపడానికి అవకాశం ఉంది, సిట్ కానీ సిబిఐ కానీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ ప్రపోజల్స్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ కేసు మేము చేస్తామని చెప్పి అది చేసే అవకాశం లేదు. ఒక అంశం ఇబ్బంది ఉంది. డెఫినెట్గా ఇరు రాష్ట్రాల మధ్య కనుక సమస్యగా వచ్చి వాటర్ సమస్య కానీ మిగతా సమస్య కానీ శాంతి భద్రతల సమస్యలో కానీ మిగతా అంత సివియర్గా వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము ఒప్పుకుంటాం, మీరు చెప్పిన మేము ఏకీభవిస్తాము. ఇక్కడున్న చట్టంలో మీరు ఇన్వాల్వ్మెంట్ కాలేరు, ఇక్కడున్న పరిపాలన దాంట్లో మీరు ఇన్వాల్వ్మెంట్ కేంద్రం కాదు అని మీరు డైరెక్ట్ కారణం చెప్తారు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్లో భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ ఉంది. మీ వాళ్ళు ఇక్కడ మంత్రి పదవులు తీసుకోరు, వాళ్ళు అక్కడ మంత్రి పదవులు తీసుకోరు. మంచి చెడు ఈరోజు దేశమంతా కోడే కూసేంతటి ఒక అభియోగాన్ని అపవాదును తెలుగుదేశం పార్టీ మోస్తుంది. అది కరెక్టా రాంగ్ అది వేరే విషయం. ఇట్లా బదనామైన వ్యక్తులు ఎంతోమంది రాజకీయాల నుంచి మీరు రిజైన్ చేయించిన సందర్భాలు భారతదేశ చరిత్రలు ఉన్నాయి. అన్ని భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చేశారు, మరి టీఆర్ఎస్ నుంచి కూడా రాజీనామా చేయించారు. మరి ఇంత పెద్ద అభియోగం మోపబడ్డ వ్యక్తి ఇంత పెద్ద అవమానాలు భరించుకుంటే వాళ్ళు ఎందుకు మీరు భరిస్తారు? మరి మీరు చట్టంలో ఇన్వాల్వ్మెంట్ కాకండి, రాష్ట్ర పరిపాలనా విధానంలో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకండి. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో అంటకాగడానికి కారణం ఏంటి? డెఫినెట్ మీరంటారు ఛార్జ్ షీట్ అరెస్ట్ చేయమంటారు. అరెస్ట్ చేసే విషయం మీరు ఒక మాట, ఈ కేసు ఎక్కడెక్కడ తేట తెల్లమై మీరు నిప్పు కనుకలు లెక్క నిజాయితీ ప్రూఫ్ అయినాక న్యాయస్థానం ద్వారా మీరు ఏ నేరం లేదు క్లీన్ చిట్ ఇచ్చాక మళ్ళీ మీరు మంత్రి పదవిలో అంతకంటే పదవులు తీస్తామని చెప్పనుంటారు. మరి ఎందుకు మీరు వాళ్ళు పక్క పెడతలేరు? చెప్పండి శ్రీనివాసరాజు గారు. ఇప్పుడు నేనంటే మన మిత్రులు ఇంత వెంకటరమణ గారు అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రులు పిలిచి మాట్లాడింది. నిజంగా మాట్లాడి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మీ కేసీఆర్ గారిని చెప్పండి, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కేంద్రం నా మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పమనండి. కాబట్టి ఇది అంటే నా ఉద్దేశం ఏంటంటే నిష్పక్షపాతంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏసీబీలో ఇంటర్ఫీర్ అవ్వకండి. కరెక్ట్గా నిజాలు బయటకు వస్తాయి, జరిగే నిజాలు బయటకు వస్తే పడుతుంది. కానీ ఆ విధంగా తీసుకోవాలి తప్పించి రాజకీయంగా ఒకటి. వెంకటరామారెడ్డి గారు ముగిద్దాం. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు పిలిచి మాట్లాడితే ఊరుకున్నారు? ఇప్పుడు వారు పెద్దలు చెప్తున్నారు, కేసీఆర్ గారు చెప్తే అయిపోతుందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఓటుకు నోటు కేసు, అక్కడ ఫోన్ ట్రాపింగ్ రెండైనా కాబట్టి నువ్వు నా మీద పెడితే నేను నీ మీద పెడతా అని ఇద్దరు అనుకున్నారు కాబట్టి అట్లా ఆగింది అంతే. అది ఇద్దరు గవర్నర్ గారి మధ్యవర్తిత్వమో కేంద్ర హోంమంత్రి గారి పిలిచి మాట్లాడడం మొత్తానికైతే జరిగిందనేది అభిప్రాయం. అల్టిమేట్గా నిష్పక్షపాతంగా విచారణలు చేసి ఛార్జ్ షీట్ వేస్తే ఇందులో ఏమీ జరగలేదని అనుకుంటారు. అది వెంకటరామారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే. హోంశాఖ కార్యదర్శి అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని మన హైకోర్టులో కూడా వాదనలు వినిపించారు. వెంకటరామారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమే. ఫోన్ ట్యాపింగ్ హోంశాఖ కార్యదర్శి అనుమతితో అనుమానం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మేము చేశామని హైకోర్టు వాదనలో ఒక రకమైన కోణం కూడా వినిపించింది అక్కడ. అదే ఇప్పుడు అల్టిమేట్గా ఫోన్ ట్రాపింగ్ అయినప్పుడు ఎవరు కూడా జరిగిందన్నప్పుడు మాట్లాడలేదు. దానికి చాలా మంది న్యాయ కోవిదుల సలహాలు తీసుకున్న తర్వాత అవును మొదట్లో మేము చేసినామని ఒప్పుకోలేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెప్పింది చేసినామని ఎవరు ఫోన్ అయితే అవసరం లేదు కదా. కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా ట్రాపింగ్ అయినాయి. ఎందుకు కావాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా తేలుతాయి కదా. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. విచారణ అన్ని విషయాలు బయటకు వచ్చి వచ్చిన తర్వాత విషయాలు ఏదేమైనా చర్చ జరిగింది. ముగింపులో మేము అడిగేది ఏమంటే ఇది దేశంలోనే ఒక పొలిటికల్ ఇంపార్టెంట్ ఉండే కేసు. 150 కోట్లకు ముడిపడి ఉండే అంశము. ఇది పొలిటికల్ కరప్షన్ ముడిపడి ఉండే అంశము. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంత ఇంపార్టెన్స్ ఉండే కేసులో చర్యలు అనేది కానీ ఇన్వెస్టిగేషన్ అనేది కానీ త్వరితగతిన లేకుంటే దేశ ప్రజలందరూ కూడా అనుమానపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడో కొల్లుడైనారు ఇద్దరైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఈరోజు ఇంత ఇంపార్టెంట్ ఉండేటువంటి కేసు, పొలిటికల్ కనెక్టివిటీ ఉండేటువంటి కేసు కాబట్టి దీన్ని వెంటనే వీలైనంత తొందరగా ఇప్పుడు దాదాపు 40 రోజులు దీని మీద వాయిసే లేదు కాబట్టి దీన్ని తొందరగా తేలిస్తే బాగుంటుంది. మొన్న న్యాయస్థానం హైకోర్టు కామెంట్ చేసిన విషయం తెలుసు. వాస్తవంగా ఈరోజు మా తెలంగాణకు నూతనంగా నిర్మించుకున్న గృహం ఇక్కడ మా ఇల్లును కాలబెడతామని అగ్గి తీసుకొని వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు పట్టుకోరు, పోలీసులు పట్టుకోవాలి తప్ప నీళ్ళు కాలెడుతుంది ఎట్లా పట్టుకున్నాం అంటూ ఉన్నది వెంకటరమణారెడ్డి గారిది. డెఫినెట్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ఫోన్లో
ఒక వ్యక్తి విన్న ఫోన్ విషయం ట్యాపింగ్ చేయడానికి చట్టబద్ధతలో చట్టబద్ధత ఫోన్ ట్యాపింగ్ కోర్టులో వచ్చేసింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసేందుకు కుట్ర చేసినప్పుడు కూడా వాని గురించి కామెంట్ చేయదన్నప్పుడు మీరు తెలంగాణ పుట్టిన తెలంగాణ బిడ్డగా మీరు ఇట్లా మాట్లాడడం అటు ఆంధ్రాకు మద్దతు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మార్చుకుంటే మీకు మంచిది, ఫ్రెండ్ పార్టీకి మంచిది. చేస్తున్నాము మా ప్రభుత్వాన్ని ప్రయత్నం చేసే సందర్భంలో గత్యంతరాల పరిస్థితుల్లో మీరు ఏం చేసారు? మీ కాంగ్రెస్ మాట్లాడకుండా మీ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ చేసి మీ వ్యాపార విషయాలు తెలిసే కానీ మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు అందు పని చేసుకుంటారు. ఇది వాళ్ళ హెడ్లైన్ షోలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయవాడ నుంచి పార్టిసిపేట్ చేసిన శ్రీనివాసరాజు గారు, అలాగే తన నివాసం నుంచి డిఎస్ఎన్జీ ద్వారా లైవ్లో పాల్గొన్న గంట్ర వెంకటరమణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ హెడ్లైన్ షో. మళ్ళీ రేపు కలుసుకుందాం. తాజా వార్తలు తదుపరి ప్రసారం అవుతాయి.